స్థితిని మెరుగుపరుస్తుంది. ఎంఎన్పీస్ మీ శరీరానికి ఇంధనం, మీ జీవితానికి ఇంధనం. ఎంఎన్పీస్ పోషణతో మీ పూర్తి సామర్థ్యాన్ని పెంచుకోండి. ఎంఎన్పీస్ ద్వారా మీ ఆరోగ్యాన్ని మార్చుకోండి. సమతుల్య పోషణ ఎంఎన్పీస్ తో సాధ్యం. మీ కలలకి ఆజ్యం పోసే పోషకాహారం ఎంఎన్పీస్. ఎంఎన్పీస్ తో సాధ్యమవుతుంది. ఎంఎన్పీస్ తో మీ శక్తిని పెంచుకోండి. న్యూట్రిషన్ ఎక్సలెన్స్ తో మీ జీవితాన్ని మార్చుకోండి. వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. డయాబెటిక్, ఈ షుగర్ వ్యాధి వల్ల 10లో కనీసం 3 బాధపడుతూనే ఉన్నారు. ఈ డయాబెటీస్ అనేటటువంటిది మొదలైతే సర్వరోగాలకు ఆరంభం. అంటే షుగర్ వచ్చిన తర్వాత వాళ్ళకి లేనటువంటి రోగాలు ఏమీ ఉండవు. ఈ షుగర్ అనేటటువంటిది ఇదివరకు ఒక వయసుకి సంబంధించిందో, లేకపోతే ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వయసు వచ్చిన వాళ్ళకి వస్తుంది అనేటటువంటిది ఉండేది. ఇప్పుడు లెక్కల ప్రకారం చూసుకుంటే ఈవెన్ 25 సంవత్సరాలు 30 సంవత్సరాల వయసు వాళ్ళు కూడా ఈ యొక్క షుగర్ వ్యాధిని బాధపడి ఎంతోమంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇది ముఖ్యంగా లైఫ్ స్టైల్కి సంబంధించింది. అట్లాగే ఈ యొక్క డాక్టర్ లత గారి ద్వారా ఈ జెస్టేషనల్ డయాబెటీస్, కొత్తగా ఉంది పదం, కానీ చాలా తక్కువ మందికి తెలిసేమో. అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఈ డయాబెటిక్ వచ్చి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కొంతమందికి తగ్గిపోతుంది, లేదా కొంతమందికి కంటిన్యూ అవుతుంది. ఈ జెస్టేషనల్ అసలు డయాబెటీస్ అంటే ఏంటి, ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఎందుకు వస్తుంది అన్న విషయాల్ని డాక్టర్ లత గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. అసలు ఈ జెస్టేషనల్ డయాబెటీస్ ఏంటి? ఈ డయాబెటీస్కి ముందు ఏదో తగిలిచ్చి చెప్పినట్టుంది, బట్ చాలామందికి తెలియకపోవచ్చు. అంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలోనే ఈ జెస్టేషనల్ డయాబెటీస్ రావడానికి కారణాలు ఏంటి? ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే రాకుండా ఉంటుంది? దాని యొక్క కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? మనం 2 విధాలుగా చెప్పచ్చండి. వన్ ఈజ్ ప్రెగ్నెంట్ విమెన్ విత్ డయాబెటీస్, అంటే ఫస్ట్ నుంచే వాళ్ళు కన్సీవ్ అయినప్పటి నుంచి కానీ దాని ముందు నుంచే కానీ వాళ్ళకి డయాబెటీస్ ఉంది, దే ఆర్ ఎంటరింగ్ ఇంటూ ప్రెగ్నెన్సీ అనేది వన్ టైప్ ఆఫ్ డయాబెటీస్. సెకండ్ థింగ్ ఈజ్ జెస్టేషనల్ డయాబెటీస్, అంటే ప్రెగ్నెన్సీలో వీళ్ళకి డయాబెటీస్ వస్తుంది, అంటే అరౌండ్ 5th మంత్ తర్వాత 20 వీక్స్ తర్వాత వీళ్ళు ఐడెంటిఫై అవుతారు అనమాట. వీళ్ళు జెస్టేషనల్ డయాబెటీస్ కిందకు వస్తారు. వీళ్ళది ఏంటి అని అంటే ప్రెగ్నెన్సీ తర్వాత యూజువల్లీ 50% ఇది డిక్రీజ్ అయిపోతుంది. బట్ సమ్ పీపుల్ లైక్ 50% ఒక 5-10 ఇయర్స్లో ఒరిజినల్ డయాబెటీస్ డెవలప్ అయ్యే ఛాన్సెస్లోకి వెళ్తారు. అసలు రావడానికి ఏంటంటారు? ఈ జెస్టేషనల్ మెయిన్ థింగ్ వచ్చేసి ప్రీ ప్రెగ్నెన్సీ బిఎంఐ అండి. అంటే ప్రీ ప్రెగ్నెంట్గా, అంటే ప్రెగ్నెన్సీ రావడానికి ముందు బిఎంఐ ఎంత ఉంది, అంటే మీ హైట్కి తగ్గ వెయిట్ ఎంత ఉన్నారు. ఇఫ్ యు ఆర్ ఇంటూ ఓవర్ వెయిట్ జోన్ ఆర్ ఇంటూ ఒబేసిటీ జోన్, మ్యాక్సిమం మీ ప్రెగ్నెన్సీలో యూ మైట్ ల్యాండ్ అప్ ఇంటూ జెస్టేషనల్ డయాబెటీస్. సో మ్యాక్సిమం రీజన్స్ ఇవే ఉంటాయి. వెరీ ఫ్యూ రీజన్స్ జెనెటిక్ కండిషన్స్ అండ్ అదర్ హెల్త్ కండిషన్స్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మ్యాక్సిమం రీజన్ ప్రీ ప్రెగ్నెన్సీ బిఎంఐ ఉంటుంది. సో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీ ఫస్ట్ విజిట్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ టైం మేము స్క్రీన్ చేస్తాం. ఫస్ట్ టైం నార్మల్ ఫాస్టింగ్ షుగర్స్ అవి స్క్రీన్ చేసుకుంటాము. ఇఫ్ ఇట్ ఈస్ ఐడెంటిఫై దెన్ వీల్ డిసైడ్ హర్ ఓన్ డయాబెటీస్, డైరెక్ట్ డయాబెటీస్ మెలిటస్ చెప్పేస్తాం. తర్వాత మళ్ళీ 20 వీక్స్కి మనకి కొన్ని టెస్ట్లు ఉంటాయి, గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ అని, గ్లూకాన్ డి తాగటం అది, వాటి ద్వారా టెస్ట్ చేసుకొని వాటిని క్రైటీరియాని బట్టి చేసుకుంటాం. అండ్ ద అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈస్ వెయిట్ గెయిన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఎంత బరువు మనం ప్రెగ్నెన్సీలో పెరగాలి, దానికి కూడా మనకు గైడ్ లైన్స్ ఉంటాయి. ఇంత బిఎంఐ ఉన్న వాళ్ళు ఇంత వెయిట్ పెరగాలి ఇన్ ప్రెగ్నెన్సీ, ఇంత ఉన్న వాళ్ళు ఇంత వెయిట్ పెరగాలి. అంటే మీరు ఆల్రెడీ ఓవర్ వెయిట్లో ఉన్నారనుకోండి, నార్మల్ ప్రెగ్నెన్సీ వెయిట్ గెయిన్ వచ్చి 12 kgs వరకు పెరగచ్చు. అంటే ఫస్ట్ 7 months వరకు 1 kg మిగిలిందంతా లాస్ట్ 2 monthsలో పెరుగుతారు. బేబీ గ్రోత్ కూడా అప్పుడే పెరుగుతుంది. 12 kg is a maximum limit where you can grow. Okay, but that is not applicable for everyone. ముందే వాళ్ళు ఓవర్ వెయిట్, అప్పుడు ఏంటంటే యూ హ్యావ్ టు గెయిన్ లెస్ వెయిట్ ఇన్ దాట్ ప్రెగ్నెన్సీ. దానివల్ల బోత్ ద కాంప్లికేషన్స్ ఉంటాయి. బేబీ మీద కాంప్లికేషన్స్ ఉంటాయి, మదర్ మీద మోడ్ ఆఫ్ డెలివరీ కానీ, తర్వాత పోస్ట్ ఆప్ రికవరీ కానీ, ఎవ్రీథింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ విజిట్ ఎప్పుడైతే మీరు ఆబ్స్టెటిషియన్ని కలుస్తారో వీ ఎవాల్యుయేట్ ఎవ్రీథింగ్. మీ ప్రీ ప్రెగ్నెన్సీ బిఎంఐ ఎంత, వాట్ మైట్ బి ద కాంప్లికేషన్స్ విచ్ కమ్ ఇన్ దిస్ ప్రెగ్నెన్సీ, అవన్నీ అడ్వైస్ చేస్తూ ముందుగానే వాళ్ళకి కొన్ని డైటరీ చేంజెస్, వాట్ ఫుడ్ టు టేక్, వాట్ కాంపోజిషన్ టు బి టేకెన్, ఇవన్నీ వాళ్ళకి అడ్వైస్ చేస్తూ ఉంటాం. అలాగే ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందా, ఫాదర్ గ్రాండ్ మదర్ వాళ్ళందరూ డయాబెటిక్స్ ఉన్నారనుకోండి, సో వీ ఎక్స్పెక్ట్ హర్ టు డయాబెటిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని, సో వీ అడ్వైజ్ అ డయట్. అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అయినటువంటి వీళ్ళు
ముందే గనక ఈ బిఎంఐని కంట్రోల్లో పెట్టుకోగలిగితే గనక ఈ యొక్క జెస్టేషనల్ డయాబెటీస్ని మాక్సిమం తగ్గించుకోవచ్చు అన్లెస్ అండ్ అంటిల్ అదర్ హెల్త్ కండిషన్స్ ప్రమోటింగ్ హర్ ఇంటూ డయాబెటీస్ తప్ప. ప్రీ ప్రెగ్నెన్సీ బిఎంఐ అనేది నార్మల్ రేంజ్లో పెట్టుకుంటే ఇన్సిడెన్స్ ఆఫ్ జెస్టేషనల్ డయాబెటీస్ ఇస్ వెరీ లెస్. ఈ జెస్టేషనల్ డయాబెటీస్ ఈ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎటువంటి హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి? ఎన్ నెంబర్ ఆఫ్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. ఇఫ్ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ దట్ ఈస్ ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అండర్ కంట్రోల్ అంటే మనం ప్రాపర్ స్క్రీన్ చేయించుకోవట్లేదు, కంట్రోల్లో లేదు అని అంటే మదర్ కాంప్లికేషన్స్ ఉంటాయి, బేబీ కాంప్లికేషన్స్ ఉంటాయి. మదర్ కాంప్లికేషన్స్ ఏంటంటే ఇఫ్ షుగర్స్ నాట్ అండర్ కంట్రోల్ షీ మైట్ హ్యావ్ రికరెంట్ ఇన్ఫెక్షన్స్. దానివల్ల బేబీ ఎఫెక్ట్ అవుతారు, మదర్ ఎఫెక్ట్ అవుతారు. సెకండ్ థింగ్ ఇస్ బేబీకి బ్లడ్ సప్లై తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది, ప్రిమెచ్యూర్గా డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది, వాటర్ ఉమ్మునీరు అంటారు కదా అది ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది, నార్మల్ బేబీ ఓవర్ వెయిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏంటంటే షుగర్ లెవెల్స్ వల్ల బేబీస్ ల్యాండ్ అప్ ఇంటూ మైక్రోజోమియా 4.5 kgs కన్నా ఎక్కువ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి టైంలో నార్మల్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇఫ్ డెలివర్డ్ నార్మలీ ఆర్ సిజేరియన్ ఆల్సో పోస్ట్ డెలివరీ బేబీని ఎన్ఐసీయూలో పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అండర్ కంట్రోల్ టైమ్లీ ఇఫ్ యూ టేక్ ట్రీట్మెంట్, టైమ్లీ ఇఫ్ మోస్ట్లీ మెడికల్ న్యూట్రిషనల్ థెరపీతో సెట్ అయ్యే వాళ్ళే ఉంటారు. జేడిఎం ఐడెంటిఫై అయినా కూడా మెడికల్ న్యూట్రిషన్ థెరపీ విట్ గివ్ సమ్ డయట్ అండ్ ఎవ్రీథింగ్ దాంతో సెట్ అవుతారు. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అవగానే ఒకవేళ మనకు జెస్టేషనల్ డయాబెటీస్ కనుక ఐడెంటిఫై చేస్తే 5th month లో చేస్తే న్యూట్రిషన్ డైట్ ఇవ్వాలి. డిపెండ్స్ అనమాట లెవెల్స్ లో. మోస్ట్లీ లో లెవెల్స్ ఉన్న వాళ్ళే ఉంటారు. దాంట్లో ఏంటంటే న్యూట్రిషన్ థెరపీ పెట్టేస్తాం, మోస్ట్లీ సెట్ అవుతారు, రిపీట్ చేసుకుంటూ చూసుకుంటాం. ఇఫ్ ఐడెంటిఫైయింగ్ హై లెవెల్స్ ఐడెంటిఫై అయితే వీ నీడ్ టు స్టార్ట్ ఆన్ మెడికేషన్. సో అండర్ కంట్రోల్ ఉండాలి, ఎప్పుడు మానిటరింగ్ ఉండాలి, బేబీ మూమెంట్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మోస్ట్లీ ఏంటంటే నెలలు నిండే కొద్దీ బేబీ మీద ఇంపాక్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఎర్లీ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో కంట్రోల్లో ఉంటే కాంప్లికేషన్స్ ఉండవు. కంట్రోల్ లేదు అంటే బేబీని ఎన్ఐసీయూ అడ్మిషన్స్, ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఏంటంటే పుట్టిన తర్వాత షుగర్ లెవెల్స్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి బేబీకి. సో ఆ టైంలో బేబీని ఎన్ఐసీయూలో పెట్టి మానిటర్ చేసుకునే ఛాన్సెస్ ఇవి ఉంటాయి. మదర్కి పోస్ట్ డెలివరీ కూడా ఇఫ్ షీ ఈజ్ ఓవర్ వెయిట్ ఆర్ దిస్ ఆల్సో డెలివరీ అయిన 48 hours లోపు బ్లడ్ వెజల్స్లో క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రొఫైలాక్టిక్గా వాటికి మేము డోసెస్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఫ్యూచర్లో ఆఫ్టర్ 5 years or 10 years షీ మైట్ ల్యాండ్ అప్ ఇంటూ డయాబెటీస్. ఇక్కడతో అయిపోతుంది సమస్య. 50% if they go lifestyle changes and everything after delivery, after 6 months of her postpartum recovery period, if she concentrates on her lifestyle, food intake and everything, because main culprit was pre-pregnancy BMI. దాన్ని మనం ఏదైతే కంట్రోల్ చేసుకోగలుగుతామో ఛాన్సెస్ ఆర్ లెస్. బట్ అది మెయింటైన్ అవ్వలేదు అని అంటే మాత్రం 5 to 10 years she might land up into that. అంటే సహజంగా డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ నేను సన్నగానే ఉన్నాను, లేకపోతే డెలివరీ అయిన తర్వాత లావ్ అయిపోయాను అని చెప్తున్నారు. ఒకటి థైరాయిడ్ రీజన్స్ అని చెప్పొచ్చు కామన్గా. సో ఇది కూడా జెస్టేషనల్ డయాబెటీస్ వల్ల కూడా వెయిట్ గెయిన్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయా? ఎనీథింగ్ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ డిజార్డర్, వెయిట్ వల్లే వస్తాయి. నాట్ ఈవెన్ థైరాయిడ్ ఆల్సో. థైరాయిడ్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చిన థైరాయిడ్ వల్ల వాళ్ళు కంటిన్యూస్గా లావ్ అవుతున్నారు అనే దానికన్నా థైరాయిడ్ ఇన్బిల్డ్గా వెయిట్ గెయిన్ అవుతారు వాళ్ళు. సో ప్రెగ్నెన్సీలో వచ్చిన థైరాయిడ్స్ యూజువలీ కంటిన్యూ అవ్వవు, యూజువల్లీ డిక్రీజెస్ అనమాట. సమ్టైమ్స్ వెరీ ఫ్యూ పీపుల్ కంటిన్యూ. అలాగే జెస్టేషనల్ కూడా అంతే. ఆఫ్టర్ డెలివరీ ఏంటంటే ప్రాపర్ డైట్ తీసుకోవాలి. చాలా అపోహలు ఉంటాయి, అది తినకూడదు, ఇది తినకూడదు, ఇదే తినాలి, ఇది తినొద్దు, అది తినొద్దు. సో అలా కాకుండా ప్రాపర్ హెల్దీ డయట్, బ్యాలెన్స్డ్ డయట్ తీసుకొని గో టు మీరు వెయిట్ తగ్గాలంటే గో టు ఎక్సర్సైజ్ ఆర్ ఎవ్రీథింగ్ ఆఫ్టర్ 6 months. 2 months నుంచి యూ కెన్ స్టార్ట్ వాకింగ్. 6 weeks మినిమమ్ rest is needed. Like you need to take minimum rest, meaning mentally, physically, everything. 6 weeks మన బాడీ అనేది నార్మలైజ్ అవుతుంది. వెరీ ఫ్యూ కండిషన్స్లో 6 months వరకు కొన్ని నార్మలైజ్ అవ్వడానికి పడతాయి. బట్ ఆఫ్టర్ 6 weeks యూ కెన్ డూ నార్మల్ వాకింగ్, నార్మల్ ఎక్సర్సైజెస్, నార్మల్ థింగ్స్, నాట్ లైక్ ఎక్సెస్ ఆఫ్ కార్డియో, స్ట్రెచింగ్, లైక్ నార్మల్ చేయొచ్చు. ఆఫ్టర్ 6 months వెన్ యూ స్టార్ట్ వీనింగ్ ఫర్ ద బేబీ, అంటే యూ ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ టిల్ 6 months. 6 monthsకి మేము వీనింగ్ స్టార్ట్ చేస్తాం, సప్లిమెంటరీ ఫుడ్స్ ఇస్తాం. సో యూ విల్ ఫైండ్ సమ్ స్పేస్, సమ్ టైమ్. సో కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ హెల్త్, వాక్ చేయండి, ఎక్సర్సైజెస్ చేయండి, ట్రై టు లూజ్ దట్ వెయిట్. అది లూజ్ చేసుకుంటే ఏంటంటే కాంప్లికేషన్స్ ఆర్ లెస్. లేదంటే అక్కడ వెయిట్ పెరిగే కొద్ది మీరు ఇందాక చెప్పినట్టు వెయిట్తో స్టార్ట్ అవుతుంది. యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్, యాజ్ ఆర్ కిడ్స్ ఏజ్ పెరిగే కొద్దీ వెయిట్ లాస్ అనేది టైం అలాట్ చేయటం మనం దానికి చేసుకునేది డిక్రీజ్ అవుతుంది. సో దాట్ ఫేజ్ ఓన్లీ ట్రై టు లూజ్ ద వెయిట్. సో ఈ జెస్టేషనల్ డయాబెటీస్ మదర్కుండి పుట్టిన పిల్లలకి పుట్టేటప్పుడు కాంప్లికేషన్స్ చెప్పారు. సో తర్వాత కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? యూజువలీ నో అండి, అన్లెస్ అండ్ అంటిల్ మదర్ హ్యాస్ సమ్ ఇన్హెరిటెడ్ డిజార్డర్స్ తప్ప. అది వాళ్ళు జెస్టేషనల్తో ప్రెసెంట్ అవ్వరు,
క్రానిక్ డయాబెటీస్గా ప్రజెంట్ అవుతారు. యూజువల్లీ దట్ విల్ డయాబెటీస్ వచ్చేలాగా ఏమి ఎఫెక్ట్ అవ్వదు. బర్త్ తర్వాత ఇమీడియట్ ఎఫెక్ట్స్ ఏవైతే వస్తాయో బ్లడ్ షుగర్స్ ఫాల్ అవ్వడము, ఇమీడియట్ అటెన్షన్ ఇస్ నీడెడ్. జెస్టేషనల్ డయాబెటీస్ మదర్స్ డెలివరీ అయ్యేటప్పుడు ప్రాపర్ NICU కేర్ ఉన్న దగ్గర డెలివరీ అవ్వాలి. సో ఇమీడియట్ అటెన్షన్, ఇమీడియట్ కేర్ తీసుకుంటే యూజువల్లీ నథింగ్ లేటర్ ఆన్ నేను ఎందుకు కాంప్లికేషన్స్. అడుగుతానండి, ఈ జెస్టేషనల్ డయాబెటీస్ మదర్కు ఉంది, బేబీ డెలివరీ అయ్యారు, తర్వాత మీరు దీంట్లో పెట్టే అన్ని క్లియర్ అయిన తర్వాత సో మిల్క్ ఫీడ్ చేస్తూ ఉంటారు కదా. యా సో ఆ ఫీడ్ చేసినప్పుడు వచ్చేటటువంటి నో, బ్రెస్ట్ ఫీడింగ్ తో అటువంటి కాంప్లికేషన్స్ ఏవి రావు. యా, దే కెన్ హ్యాపీలీ బ్రెస్ట్ ఫీడ్ ద బేబీస్. బ్రెస్ట్ ఫీడింగ్ తో ఏముండవు. ఈవెన్ జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న మదర్కి పుట్టిన బేబీస్కి ఇఫ్ దే ఆర్ ఓవర్ వెయిట్ యూ నీడ్ టు ఫీడ్ మోర్ ఫ్రీక్వెంట్లీ. ఆ వెయిట్కి తగ్గట్టు క్యాలరీ ఇంటేక్ ఉండాలి బేబీకి, కాబట్టి యూ నీడ్ టు ఫీడ్ మోర్ ఫ్రీక్వెంట్లీ. ఆ వెయిట్కి ఇప్పుడు 4 kgs అబవ్ పుట్టారనుకోండి, యూ నీడ్ టు ఫీడ్ మోర్ ఫ్రీక్వెంట్లీ వెన్ కంపేర్డ్ టు 2.5 and 3 kgs. సో బ్రెస్ట్ ఫీడింగ్ కాంప్లికేషన్స్ అయితే ఏముండవు. సో అంటే ఒకవేళ ఈ జెస్టేషనల్ డయాబెటీస్ ఉండి బేబీ డెలివరీ అయిన తర్వాత మదర్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంట? జెస్టేషన్ యూజువల్లీ వి స్క్రీన్ ఆఫ్టర్ డెలివరీ కూడా Day 3 రోజు స్క్రీన్ చేస్తాము. మళ్ళీ డయాబెటీస్ చూస్తారు. చెక్ చేస్తాం, షుగర్స్ చెక్ చేస్తాము, వీ షుడ్ కంటిన్యూ ఆర్ నాట్ అనేది ఒకసారి చెక్ చేస్తాము. మళ్ళీ 2 weeksకి చెక్ చేస్తాము, మళ్ళీ 6 weeksకి చెక్ చేస్తాం. బై ద టైమ్ వీ అడ్వైజ్ హర్, వీల్ అండర్స్టాండ్ ద వాల్యూస్, ఎక్కడుంది ఏంటి, షీఈస్ గోయింగ్ టు కంటిన్యూ ఆర్ షీఈస్ రిగ్రెసింగ్, విల్ సీ డైట్ అవే అడ్వైజ్ చేస్తాం. ఈవెన్ ఆఫ్టర్ 6 weeks కూడా ఇట్ ఈస్ పర్సిస్టింగ్ అని అంటే దెన్ యూ నీడ్ టు స్టార్ట్ ఆన్ ట్రీట్మెంట్. యూజువల్గా ఏంటి అని అంటే ఇప్పుడు C-section ఆర్ నార్మల్ డెలివరీ దిల్ ట్రై టు స్టిక్ ఆన్ టు బెడ్. అంటే మన పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ అది చేయొద్దు, ఇది చేయొద్దు, కూర్చొని ఉండాలి, పడుకొని ఉండాలి. ఇట్స్ నాట్ లైక్ దట్. ఏంటంటే దే హ్యావ్ టు బీ ఇన్ టు ద నార్మల్ లైఫ్ ఆల్సో. సో మినిమం 1-2 weeks దిల్ హ్యావ్ దట్ అన్ఈజీనెస్ డెలివరీ అయిన తర్వాత. దాని తర్వాత దే కెన్ డూ నార్మల్ థింగ్స్. వాట్ అంటే వాళ్ళ బేబీని వాళ్ళు చూసుకోవచ్చు, బేబీస్ చేంజింగ్ కానీ బేబీస్కి అలాంటివన్నీ చేసుకోవచ్చు. సో ద మోర్ దే అంబులేట్, అది తొందరగా రికవరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఆ ప్రెగ్నెన్సీ థింగ్స్, ఆ చేంజెస్, బాడీ అంతా స్ట్రెచ్ అయిపోతుంది. ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్ టు నార్మల్ ఎవ్రీథింగ్. సో దే హ్యావ్ టు డూ అన్ ఎక్సర్సైజ్ లాగా కాదు, ఇప్పుడు తిన్న తర్వాత ఒక 15 minutes ఆఫ్ వాకింగ్, దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ గుడ్ ఓన్లీ లైక్ దట్. సో అలాంటివి స్టార్ట్ చేయాలి. అంటే 6 months వరకు స్ట్రిక్ట్గా బెడ్లోనే ఉండడం కాకుండా దే హ్యావ్ టు స్టార్ట్. సో వాళ్ళ వరకు వాళ్ళు చేసుకోవచ్చు. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే 2 రకాలైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఈ యొక్క జెస్టేషనల్ డయాబెటిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో. అంటే బిఫోర్ వాళ్ళు ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అయినప్పుడు వాళ్ళ BMI కంట్రోల్గా ఉందా లేదో చూసుకోవాలి. ఒకవేళ వాళ్ళు BMI గనక తగినట్టుగా లేకపోతే గనక సో BMIని ఫస్ట్ కంట్రోల్లో తీసుకుని డైట్ ప్లాన్ కానీ లేకపోతే వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ని కానీ ఇంప్రూవ్ చేసుకుని తర్వాత వీళ్ళు ప్రెగ్నెంట్ అయితే కనుక దీన్ని అవాయిడ్ చేసే మాక్సిమం పాసిబిలిటీస్ ఉంటాయి. లేదు బికాస్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్స్ ఆర్ సంథింగ్ యూ ఆర్ కన్సీవింగ్ ఆల్సో, అట్లీస్ట్ ఫ్రమ్ కన్సీవింగ్ యూ ప్లాన్ యువర్ డయట్. సో కొంచెం కార్బోహైడ్రేట్స్ తగ్గించడము, ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవడము, ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ ఇవి ఎక్కువగా తీసుకొని కార్బోహైడ్రేట్స్ని తగ్గించుకోవటము. ప్రెగ్నెన్సీలో ఇప్పుడు ఏ కాంప్లికేషన్స్ లేవనుకోండి, ఇట్స్ గుడ్ స్మూత్ గోయింగ్ ప్రెగ్నెన్సీ, దెన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ మీల్ ఒక 15 minutes వాక్ చేయొచ్చు. దట్ ఈస్ గుడ్ ఓన్లీ. 15 to 20 minutes యూ కెన్ వాక్ ఎర్లీ స్టేజెస్. తర్వాత మెల్లిగా దాన్ని పెంచుకోవచ్చు. దట్ ఈస్ గుడ్ ఓన్లీ. ఇప్పుడు ప్రజెంట్ సినారియోతో పోల్స్తే ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేటటువంటిది ఒక 10 మందిని తీసుకుంటే ఎంతమందిలో ఉండొచ్చు అంట? ఇట్ హాస్ బీన్ ఇంక్రీజింగ్. యూజువల్లీ వీ ఫైండ్ 3 to 4 cases మినిమం MNT మీదనైనా ఉంటారు. ఓ మై. యా, ఇట్ హాస్ బీన్ ఇంక్రీజింగ్ బికాస్ ఆఫ్ థింగ్ ఏంటంటే లేట్ కన్సెప్షన్స్ ఒకటి, ఆఫ్టర్ 30s కన్సెప్షన్ ఒకటి. సెకండ్ థింగ్ మోస్ట్ PCOD కేసెస్ ఉంటున్నాయి. PCOD ఉన్న వాళ్ళు ఎక్కువగా కన్సీవ్ అయితే దే హ్యావ్ ఎ ఛాన్సెస్ ఆఫ్ డెవలపింగ్ జెస్టేషనల్ డయాబెటీస్ థింగ్ ఒకటి. అండ్ వాట్ ఐ టోల్డ్ ప్రీ ప్రెగ్నెన్సీ BMI థింగ్స్. సో ఇప్పుడు 10లో అంటే నార్మల్ డయాబెటిక్ పీపుల్ చూసుకుంటే 10లో 3 అని అంటున్నారు. బోత్ ఆర్ ఇంక్రీజింగ్. ఇండియా హ్యాస్ బోత్ ఇంక్రీజింగ్ ట్రెండ్స్. నార్మల్ డయాబెటీస్ పెరుగుతుంది, జెస్టేషనల్ డయాబెటీస్ ఆల్సో ఇంక్రీజింగ్ ట్రెండ్. ఎక్కువగా అర్బన్ లైఫ్ లో ఎక్కువగా ఉంటుంది దాన్ రూరల్ లైఫ్. బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఎగ్జాక్ట్లీ. అర్బన్ లైఫ్ ఇస్ మోర్. 17 to 18% ఇన్సిడెన్స్ ఇస్ దేర్ ఇన్ అర్బన్ లైఫ్. ఓన్లీ ఫుడ్ అని చెప్పొచ్చు, లైఫ్ స్టైల్ అని చెప్పొచ్చు, అసోసియేటెడ్ హెల్త్ కండిషన్స్ అని కూడా చెప్పొచ్చు. ఓన్లీ ఫుడ్ అని చెప్పలేము. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయరు, ఫుడ్ లైఫ్ స్టైల్ అనేది చెప్పొచ్చు. లైఫ్ స్టైల్ అని చెప్పొచ్చు. సో చూశారు కదా, యాక్చువల్గా ఈ జెస్టేషనల్ డయాబెటీస్ మనం ఒక డయాబెటీస్ అని అనుకుంటాము. 10లో 3 కంటే ఈ జెస్టేషనల్ డయాబెటీస్ కూడా చాలామందికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ యొక్క లైఫ్ స్టైల్ని బట్టి కానీ మనం తీసుకునేటువంటి ఫుడ్ దీనికి మూల కారణం అవుతుంది. కాబట్టి
ఈ యొక్క ప్రెగ్నెన్సీ ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో డాక్టర్ గారు చెప్పినట్టు ఈ బిఎంఐని మనకి కంట్రోల్ పెట్టుకుని వెయిట్ కంట్రోల్ చేసుకోవటం వల్ల కూడా ఈ యొక్క జెస్టేషనల్ డయాబెటీస్ బారిన పడకుండా ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా? మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా? మీ అనారోగ్యాలను సహజసిద్ధంగా తగ్గించుకోవాలా? మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం, ఆపరేషన్స్ కావాలా? క్యాన్సర్ మొదలుకొని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు, వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి. మెరుగైన వైద్యం, ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం.